హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న వీడియో వచ్చి ఇంట్లోనే చాలా ఈజీగా కొబ్బరి నూనె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈజీగా క్విక్గా అయిపోయే కొబ్బరి నూనె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఇక్కడ 3 కొబ్బరికాయలను తీసుకొని వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్గా చేసుకున్న తర్వాత ఈ పాలన్నింటిని కూడా వడకట్టుకోవాలి. పాలు అనేవి చిక్కగా ఉండాలి. అప్పుడే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా వస్తుంది. పాలు పల్స్గా ఉంటే మనకి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా 1-2 సార్లు మిక్సీ పట్టుకొని పాలు చిక్కగా తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు పాలు అనేవి ఇలా చిక్కగా ఉండాలి. ఇలా చిక్కగా తీసుకున్న ఈ పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 గంటలు పెట్టుకుంటే మనకి పాలు గడ్డ కడుతుంది. అప్పుడు మనకి ఉడికించుకోవడానికి తొందరగా రెడీ అయిపోతుంది. లేదనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓవర్ నైట్ పెట్టుకోవాలండి. ఇలా ఒక 5-6 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇలా పాలన్నీ కూడా ఇలా గడ్డ కడుతుంది. ఇది పైన మేగడంతా కూడా గడ్డ కడుతుంది. పాలు అలాగే ఉండిపోతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి గడ్డ కట్టింది మాత్రమే వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి కనీసం ఒక 20-25 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా దగ్గరే ఉండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి తొందరగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇలా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. బయట కొబ్బరి నూనె ఎలాంటి స్మెల్ వస్తుందో అలాగే ఇది ఉడికిస్తున్నప్పుడు అలాంటి స్మెల్ వస్తుందండి. అలాగ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే ఎంతో స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఆయిల్ని రెసిపీస్లోకి కానీ హెయిర్కి కానీ మసాజ్కి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.